హాయ్ అండి, వెల్కమ్ టు ఏకే కిచెన్. ఈరోజు రెసిపీ హోటల్ స్టైల్లో పూరి ఆలు కర్రీ. కర్రీ కోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసి వేయించుకోండి. కొంచెం వేగాక అందులోనే 3 ఎండుమిర్చి వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు 1 కప్పు నిండా ఉల్లిపాయలని పొడువుగా కట్ చేసుకొని వేయించుకోండి. ఒక 7-8 పచ్చిమిరపకాయలు చీలికలు వేసుకోండి. కొంచెం కరివేపాకు, ఒక 1/2 కప్పు పచ్చి బఠానీలు వేసుకొని వేయించుకోండి. ఉల్లిపాయలు, బఠానీలు మంచిగా పోపులో వేగాక 2 ఉడకబెట్టిన ఆలుగడ్డలని మెత్తగా చేసుకొని ఆ పోపులో యాడ్ చేయండి. ఒక పావు చెంచా పసుపు వేసి బాగా కలపండి. బంగాళదుంప నూనెలో బాగా కలిసాక ఒక 2 గ్లాసుల వరకు మంచినీళ్ళు యాడ్ చేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. అది బాగా ఉడుకుతున్నప్పుడు ఒక 1/2 కప్పు మజ్జిగ తీసుకొని అందులో 3 టీ స్పూన్ల శనగపిండిని వేసి ఉండలు లేకుండా బాగా కలిపి ఆ ఆలుగడ్డ గ్రేవీలో యాడ్ చేయండి. ఇక్కడ మీరు మజ్జిగ బదులు 1/2 నిమ్మకాయని కూడా వాడుకోవచ్చు. మజ్జిగ వేయడం వల్ల కర్రీ కన్సిస్టెన్సీ బాగా వస్తుంది. ఒక 5 నిమిషాలు బాగా సన్న మంట పైన ఉడికించాక కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ ఆలు కర్రీ రెడీ అయింది. ఇప్పుడు పూరి కోసం పిండి కలుపుకుందాం. ఒక 1/2 కేజీ పిండికి పావు టీ స్పూన్ అంతా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తని పిండిలా కలుపుకోండి. ఓ 10 నిమిషాల పాటు నాననివ్వండి. పిండిని బాగా కలుపుకొని ఇప్పుడు పూరీలు చేసుకుందాం. పూరీలు మరీ పల్చగా కాకుండా కొంచెం లావుగా ఒత్తుకుంటే బాగా పొంగుతాయి. ఇప్పుడు కాగుతున్న నూనెలో ఒక్కొక్కటి డ్రాప్ చేసుకొని పూరీలు వేయించుకోండి. నూనె బాగా కాగాక పూరీలు వేస్తే బాగా పొంగుతాయి. మీకు కావాల్సిన షేప్లో పూరీలు చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ పూరీ కర్రీ రెడీ అయింది.